ఎలకరాజు ఉండేటోడు. ఆ ఎలకరాజుకు పెళ్లి ఈడుకొచ్చిన ఒక కూతురుంది. ఈ లోకంలో అందరికన్నా బలవంతునికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అని ఆ ఎలకరాజు అనుకున్నాడు. సరే, ఈ మొత్తం లోకాన్నంతా వెలుగుతో నింపే సూర్యుడే అందరికన్నా బలవంతుడు అనుకొని చక్కగా సూర్యుని దగ్గర పోయినాడు. పోయి, ఓ సూర్యదేవ, ఈ లోకంలో నీకన్నా బలవంతుడు ఎవడూ లేడు, నా కూతుర్నిస్తా, పెళ్లి చేసుకోవా అని అడిగినాడు. దానికి ఆ సూర్యుడు నవ్వి, ఓ ఎలకరాజా, నేనేం బలవంతుని? ఆ మేఘాలు గనక అడ్డం వచ్చినాయంటే చాలు, నా ఒక్క కిరణం కూడా భూమిని చేరదు. కాబట్టి నాకన్నా ఆ మేఘరాజే బలవంతుడు అని చెప్పినాడు. సరే అని చెప్పి చక్కగా మేఘరాజు దగ్గరికి పోయినాడు. పోయి, ఈ లోకంలో అందరికన్నా బలవంతునివైన ఓ మేఘరాజా, నా కూతుర్ని పెళ్లి చేసుకోవా అని అడిగినాడు. దానికి ఆ మేఘరాజు చిరునవ్వు నవ్వి, ఓ ఎలకరాజా, నేనేం బలవంతుని? గాలి సర్రన వచ్చిందంటే చాలు, తలా ఒక దిక్కు కొట్టుకొని పోతాం. కాబట్టి నాకన్నా ఆ గాలిదేవుడే బలవంతుడు అని చెప్పినాడు. దాంతో ఎలకరాజు గాలిదేవుని దగ్గర పోయినాడు. పోయి, ఈ లోకంలో అందరికన్నా బలవంతునివైన ఓ గాలిదేవా, నా కూతుర్నిస్తా, పెళ్లి చేసుకోవా అని అడిగినాడు. దానికి ఆ గాలిదేవుడు చిరునవ్వు నవ్వి, ఓ ఎలకరాజా, నేనేం బలవంతుణ్ణి? నేనెంత వేగంగా వీచినా సరే, అదిగో ఆ కొండను ఏమీ చేయలేకపోతున్నా, అది నన్ను అట్లే నిలబెట్టేస్తా ఉంది. కాబట్టి నాకన్నా ఆ కొండరాజే బలవంతుడు అని చెప్పినాడు. దాంతో ఎలక కొండరాజు దగ్గర పోయి, ఓ కొండరాజా, ఈ లోకంలో నీకన్నా బలవంతుడు ఎవరూ లేరని అందరూ అంటా ఉన్నారు, నా కూతుర్నిస్తా, పెళ్లి చేసుకోవా అని అడిగినాడు. దానికి ఆ కొండరాజు నవ్వి, ఓ ఎలకరాజా, నేనేం బలవంతుణ్ణి? ఇంత లావు ఇంత ఎత్తు ఉండి ఏం లాభం? ఆ కింద చూడు, ఒక చిన్న ఎలుక నన్ను తవ్వేస్తా ఉంది, కానీ నేనేం చేయలేకపోతున్నా. కాబట్టి నాకన్నా ఎలుకలే ఈ లోకంలో గొప్పవి అని చెప్పినాడు. దాంతో ఎలకరాజు, అరే రే 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 రే, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఇన్నాళ్ళు అనవసరంగా తిరిగినానే అనుకున్నాడు. తన రాజ్యంలో పెళ్లిగా ఎలకలను అన్నింటినీ ఇంటికాడికి పిలిపించినాడు. తన కూతురికి ఓ పూలదండ ఇచ్చి, నీకు ఎవరు నచ్చితే వారి మెడలో వేసేయి అన్నాడు. ఆ పాప అంతా తిరిగి ఒక అందమైన ఎలక మెడలో పూలదండ వేసేసింది. వెంటనే రాజు, ఈ లోకంలో అందరికన్నా గొప్పవి మా ఎలకలే అనుకుంటా సంతోషంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించినాడు.